హలో అందరికీ. ఈరోజు ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా బ్రెడ్తో ఒక డెజర్ట్ని చూపిస్తా చూడండి. ముందుగా ఒక 6 నుంచి 7 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని దాన్ని 4 పీసులుగా కట్ చేసుకోండి. నేను ఇక్కడ 4 పీసెస్గా కట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు చిన్నగా కావాలనుకుంటే దాన్ని మీరు 6 పీసెస్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గ్లాస్ బాయిల్ చేయకుండా పచ్చి పాలని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేయాలి. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాక అట్లీస్ట్ ఒక 2 to 3 minutes వరకు ఆ మిల్క్ని బాగా బీట్ చేస్తూ ఉండాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ కోసం నేను ఇక్కడ బాదంని ఇలా చిన్నగా కట్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ తీసుకొని దాన్ని బాగా హీట్ చేశాక అందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి. వన్స్ బ్రెడ్ స్లైసెస్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చాక బాగా ఫ్రై అయ్యాక క్రిస్పీగా ఉంటాయి. ఆ మిశ్రమాన్ని మొత్తం మనము వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక అందులోకి మనం 1/2 లీటర్ వరకు టోన్డ్ మిల్క్ లేకపోతే క్రీమ్ మిల్క్ ఏదైనా ఒకటి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ టోన్డ్ మిల్క్ అనేది యాడ్ చేశాను. తర్వాత అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. కస్టర్డ్ మిల్క్ యాడ్ చేశాక మనము వెంటనే ఒక 4 to 5 minutes వరకు కలుపుతూ ఉండాలి. అలా కలపకపోతే పాలు అనేటివి ముద్దలుగా ఉంటాయి. తర్వాత అందులోకి 1 కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 4 లేకపోతే 5 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. కావాలనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. నెక్స్ట్ ఒక 4 లేకపోతే 5 ఇలాచీలను తీసుకొని బాగా దంచుకొని ఆ పౌడర్ని మనం మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని దాని మీద కస్టర్డ్ మిల్క్ని వేసుకోవాలి. ఇలా యాడ్ చేసినప్పుడు కస్టర్డ్ మిల్క్ అనేది ఎక్కువగా హీట్ ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనము బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకుందాము. ఆ బ్రెడ్ అనేది కస్టర్డ్ మిల్క్లో డిప్ చేసుకునే విధంగా ఉంటే అప్పుడు మనకి బ్రెడ్ క్రిస్పీగాను వన్ సైడ్ సాఫ్ట్గాను ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీ బ్రెడ్ డెజర్ట్ రెడీ. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.